అందరూ బాగున్నారండి. మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనకు ఉసిరికాయలు వస్తున్నాయి కదండి. ఉసిరికాయ పచ్చడి మనం పట్టుకుంటాం కదా. అయితే నేను చేసే ఉసిరికాయ పచ్చడి పులుపు లేకుండా చేస్తానండి. మనం పులుపు వేసుకుంటాం లేదంటే మన పచ్చడి కొన్నాళ్ళన్నాక నల్లగా వచ్చేసేస్తుంది కదా. నేను ఒకసారి ట్రై చేశానండి. పులుపు అనేది ఏమి వేయకుండా గుట్టి పచ్చడి పట్టి చూశాను. చాలా టేస్టీగా బాగుంది. దాంట్లో వగరతనం కొంచెం పులుపు వరం దిగే పచ్చడి బాగుందండి. పచ్చడి చేసుకుంటే కూడా చాలా సులభంగా ఉంది. చింతపండుతో అవసరం లేదు, నిమ్మకాయతో అవసరం లేదండి. ఆ పచ్చడి ఎలా తయారు చేసుకో చూసేద్దామండి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించేసుకున్నాము, సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవు పిండి మెంతి పిండి వేసుకోవాలి కదా. ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఈ చల్లారిపోతా ఉంటాయి. వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనం. వాళ్ళు వేగిపోయినాయి. ఇప్పుడు వాటిని తీసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ పోసేసుకున్నాము. ఉసిరికాయలు అరకలు అయితే తీసుకున్నాను. అరకలోకి పావుకిలో నూనె అయితే పోసుకుంటున్నానండి. అవి ఏగాలి, పచ్చడికి కావాలి కదా. ఇప్పుడు నూనె అయితే ఇటెక్కింది. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఒకటి వేసేసుకున్నాము. ఇలా వేసేసుకుంటే 2 వాయిలు వేసుకుంటే మనం తేలిగ్గా ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే సిమ్లో అయితే ముక్క అనేది బాగా వేగిద్ది. హైలో పెట్టామంటే ఊరకన మాడిపోయింది ఏగకుండా. ఇదిగోండి మెంతితోడి ఆవు పిండి మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు 7 చిన్నులపాయలు వచ్చి 2 పాయలు పెద్ద పాయలు 2 పాయలు తీసుకున్నాను. ఇప్పుడు మన దాంట్లోకి జీలకర్ర తక్కువ వేసుకోవాలండి. పచ్చ నలుపు రాకుండా ఉండాలంటే ఆ జీలకర్ర సరిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ వేసేసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే గబ్బాలుగా వేసుకుంటారు. మాకు ఇలా అయితే ఇష్టంగా తింటారు. నేనైతే గబ్బాలు అయితే వేయట్లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇవైతే వేయకపోయినాయి. వీటిని తీసేసుకొని మళ్ళీ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాము. ఇలా వేగితే చాలండి. మరి బాగా వేగినాయి అంటే పట్టు కాయ నల్లగా వచ్చింది. నేను ఇలాగే తీసేసుకుంటాను. పచ్చడి నల్లబడదండి తొందరగా. అసలు మనం చింతపండు వేసినా నిమ్మకాయ రసం పోసినా పచ్చ నల్లగా వచ్చేసి తినబుద్ది కాదు. ఇది కొత్తగా నేనే కనిపెట్టాను అనుకుంటున్నానండి. నాకు ఎవరన్నా చేస్తున్నారా తెలియదు. ఇదిగోండి ఇప్పుడు మన ఉసిరికాయలు అయితే అన్ని వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని తాలింపు అయితే ముందుగా పెట్టేసుకోవాలి. కాగిన నూనె ఉంది కదా, ఆ నూనె కాస్త పోసుకుందాము తాలింపు వరకు. ఈ నూనె కూడా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు కానీ, మన కాగిన నూనె కానీ, మనకు ఉసిరికాయలు కానీ మొత్తం చల్లారిపోవాలండి. తడి అనేది తగలకుండా ఉంటే మనకి చాలా పచ్చడి వచ్చిందండి. ఇప్పుడు ఆవాలు వేసేసుకున్నాము. తడి తగిలితే ఏంటంటే బూజు వచ్చింది. కొంచెం జీలకర్ర వేసేసుకున్నాము. జీలకర్ర మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన పోతానికి. కొంచెం కచ్చా పచ్చిగా వేసుకుంటే చాలండి. వేసేసుకున్నాం మనం. ఇప్పుడు పసుపు కూడా తింటే వేసేసుకున్నామండి. ఆ పసుపు చాలండి. కొంచెం పచ్చి వాసన పోయిందాక ఈ చిన్నులపాయ ఎగితే చాలండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేగిపోయింది. ఇక మనం చల్లారి పెట్టేసుకున్నాం. ఇది కూడా మన ఇదిగోండి ఇప్పుడు నూనె అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మన తాలింపు కూడా చల్లారిపోయింది. కాయలు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. నేను ఫస్ట్ చెప్పలేదండి, ఈ ముక్కలన్నీ శుభ్రం కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని మనం చేసుకోవాలి. తడి అనేది బట్టి తగలకుండా చూసుకోవాలండి మనం ఏ పచ్చడి పెట్టినా కూడా. అప్పుడు పచ్చడి బాగుండుద్ది. లేకపోతే వచ్చే పూజ వచ్చే సీజనాలు ఉంటాయి. నేను అరకిలో ఉసిరికాయలు కాదండి, ఆకు అరగద్ద ఉప్పు వేసుకుంటున్నానండి. చాలిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక గిద్ద కారం పోసుకుంటున్నాను. అంటే కారం అనేది మనం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది కొంచెం ఘాటుగా తింటారు. అప్పుడు ఎక్కువ కావాలంటే ఒక గిద్ద వేసుకోవాలి, లేదంటే ఒక గిద్ద వేసుకుంటే సరిపోయింది. కాబట్టి నేను ఒక గిద్ద వేస్తున్నాను.
ఇదిగోండి ఆవు పిండి, మెంతి పిండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలగలుపుకున్నాము. కానీ ఈ పచ్చడి మట్టికి చింతపండు అనేది తగలగద్ది తొందరగా నల్ల పడత మట్టికి ఉండదండి. చాలా చాలా టేస్టీగా, నోటికి రుచిగా, కమ్మదనంగా, చూస్తానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుందండి. వీటిని మన కాయలాగానే వేసుకోవచ్చు, లేకపోతే మన తోడి దెబ్బలల్లో కూడా వేసుకోవచ్చండి. మాకు కాయగా ఇష్టపడతారు కాబట్టి నేను కాయగా వేసుకున్నాను. చిన్నెల్లిపాయలు కూడా గబ్బాలు కావాలంటే చిన్నెల్లిపాయలు కూడా గబ్బాలాగా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎంత కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం పావులో నూనె పోసుకున్నాం కదా, దాన్ని చూసుకొని కలుపుకోవాలి. మనం ఒక్కసారిగా పోయకుండా కాస్త కాస్త పోసుకుండా కలిపేసేసుకుందాము. పచ్చడికి ఎక్కువగా నూనె ఉంటేనే బాగుంటుందండి, నిలవ ఉండే పచ్చడి కాబట్టి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉండదండి పచ్చడి మట్టికి. మనం 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు పట్టుకుంటే సంవత్సరం పాటు ఉండిద్ది. ఆ పావులో నూనె మొత్తం పడుతుందండి, మొత్తం పోసేస్తున్నాను. దీన్ని మట్టికి ఒక వారం ఊరనిచ్చి తింటే చాలా బాగుండదండి. ఎందుకంటే దాంట్లో వగరతనము, పులుపుతనము దిగి మనకు పచ్చడి తినడానికి చాలా బాగుండదండి. ఇప్పుడు నాకు పచ్చడి అయితే ఇక రెడీ అయిపోయిందండి. కమ్మని ఉసిరికాయ పచ్చడి అండి, చాలా టేస్టీగా చాలా బాగుండదండి. కావాలంటే మీకు నచ్చితే మీరు పచ్చడి పట్టుకొని తిని చూడండి. ఇలాంటి జాడీలో పెట్టుకుంటే, గాజు గిన్నెలో కానీ జాడీలో పెట్టుకుంటే మటుకు మనకు సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి అండి. చెప్పాకండి, పచ్చడి ఎమ్మట అయితే టేస్ట్గా ఉండే ఒక వారం ఇస్తే మటుకి పచ్చడి వాళ్ళ టేస్ట్గా వచ్చిందండి. ఒక 4-5 రోజులైనా పర్వాలేదు. భలే కమ్మగా ఉండే ఉసిరికాయ పచ్చడి. చింతపండుతో పని లేని టేస్టీ ఉసిరికాయ పచ్చడి అండి. మనకు పులుపుతోనే అసలు పని లేకుండా. ఇదిగోండి అన్నీ కరెక్ట్గా ఉప్పు, కారం, నూనె, మనం వేసుకున్న మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అన్నం కలిపి పెట్టాలంట. ఇదిగోండి మా అమ్మాయి అన్నం పెట్టమని అడిగింది. మనకి ఏ పచ్చళ్ళు కలుపుకున్నా మనకు అన్నం అనేది తినాలనిపించింది కదా. ఏందమ్మా దేవి చెప్పు. అవును, మామిడికాయ పచ్చడి అయినా, ఉసిరికాయ పచ్చడి అయినా, ఏ పచ్చడి అన్నా పట్ని ఇలాంటి గిన్నెల్లో కలిపినప్పుడు, అంటే ఐ మీన్ పెద్ద గిన్నె కానీ ఇలాంటి గిన్నెల్లో తింటే ఆహా ఉంటది ఆ స్వర్గం. దీనికండి ఇదిగోండి ముక్క చూసారా ఉడికిపోయి ఎట్టొచ్చేసిందో. ఇలా మన సిమ్లో పెట్టుకుని అలా గోల్డ్ కలర్లో రాంగా తీసుకుంటే చాలండి. మనం ప్లేట్ లో పెట్టుకొని తినడం కన్నా ఇలాంటి వాటిలో తింటే ఒక అనుభూతి ఉంటుంది. ఏంది రుచి, అనురామై మరచి. ముందర మా ఫ్యామిలీకి ఇదిగోండి నేను పట్టిన ఉసిరికాయ పచ్చడి మన ఫ్యామిలీ అంతా తినండి. ఫ్యామిలీ తర్వాత ఎవరైనా వచ్చేది. ఇదిగోండి ముక్కతో పచ్చడి. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇంకా బాగుంది. ఇది సరిగ్గా తిన్నా చెప్పు, అర్థం కాదు. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఊరితే ఇంకా సూపర్ ఉండిద్ది పచ్చడి. ఊరితే అదే పచ్చడే. ఏమన్నా పచ్చళ్ళ గురించి. పచ్చడి ఊరినా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీనికి నెయ్యి తగిలించుకొని తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. నెయ్యి సూపర్ ఉండిద్ది. ఉంటా అండి, మళ్ళీ మరి మంచి వస్తా అంటే నేనైతే తినేస్తా. సరేనండి, మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి ఎలాగుంది పచ్చడి. చింతపండుతో పని లేని ఉసిరికాయ పచ్చడి. నేను ఒకసారి ఎప్పుడు పట్టినా కూడా పచ్చడి నల్లపోతుందండి చింతపండుతో. అది పచ్చడి తినకుండా పడేస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే ఎట్టుండదు, ఒకసారి ట్రై చేశాను. పచ్చడి చాలా బాగుంది, తొందరగా సేల్ కూడా అయిపోయింది. అది ఒక వారం ఉంటే ఏంటంటే దాంట్లో పులుపు వగరనే దిగేది పచ్చడి మళ్ళీ టేస్ట్గా ఉంటుంది. సరే ఉంటాయండి.